కారానికి నోట్లో నీళ్ళు వేస్తాను డైరెక్ట్. నీళ్ళు అంటే ఏదో జోగా అనుకొని ఒకటితో చూసుకోండి నా మొత్తం. నాకు అర్థమైంది, స్పీడ్ తిన్నా థమ్స్ అయినా కూడా తగ్గుతలే కారం ఇంకా నాకు దెబ్బకి నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విలేజ్ ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనం థమ్స్అప్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఈ థమ్స్అప్ ఛాలెంజ్లో ఒక్క క్యాండిడేట్ వచ్చేసి 5 థమ్స్అప్లు తాగాల్సి ఉంటుంది. ఈ ఒక్క బాటిల్ వచ్చేసి 250 ml ఉంటుంది. ఈ 250 ml బాటిల్ 5 తాగాల్సి ఉంటుంది ఒక్కరు వచ్చేసి. అది కూడా 10 నిమిషాల్లో తాగాల్సి ఉంటుంది. ఎవరైతే ఛాలెంజ్ కంప్లీట్ చేయకపోతారో వాళ్ళకి ఈ జోలో చిప్ని తినిపించడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత చిప్. ఇది కూడా మన ఛానల్లో ఇది మొదటిసారి ఇది మనం టేస్ట్ చేయడం. ఈ చిప్ని ఓడిపోయిన వారు తినాల్సి ఉంటుంది. మన ఫస్ట్ ఛాలెంజ్ని చేయడానికి రాకేష్ వచ్చాడు. ఓకే, స్టార్ట్. రాకేష్ 2 కంప్లీట్ చేసేసాడు. రాకేష్ 10 నిమిషాలు తాగలుగుతావా? తాగుతాం మంచిగా. అంతేనా? అయ్యా వాడు 3 లేకపోయింది, ఇంకొకటి ఉన్నది, ఇంకా 2 ఉన్నాయి. తాగుతావారా? తాగలేమా? కట్ డౌన్ చేస్తాను అన్నట్టు టైం. నువ్వు తాగుతాను అనేది ఉంటే 5 నిమిషాలు చెప్తాను. బొట్టు బుతాను గ్యాస్ అనేది తొందరగా వస్తలేదు, అందుకే ఇబ్బంది అవుతుంది. గ్యాస్ అయితే దీని టేస్ట్ కోసం ఇప్పుడు నేను ఓడిపోద్దా? తాగలేమా? కాకపోతే మరి నీకే బుక్క. అలా 23 సెకండ్లలో రాకేష్ కంప్లీట్ చేశాడు ఛాలెంజ్ని. ఓకే, ఎట్టున్నది రియాక్షన్? సూపర్ ఉందో. మొత్తం ఇప్పుడు మన వినయ్ కుమార్ ఛాలెంజ్ని చేయడానికి వచ్చిండు ముందుకు. ఓకే, 1 2 3 స్టార్ట్. అవుతుంది, కింద పోవద్దమ్మా. అయితే నాకే అవుతుందా? అబ్బో, ఎట్టనో ఉన్నది అనుకుంటా. తలమంగడి చిత్తాబే చూడు రన్నింగ్ ఉన్నా. తాగుతా అండి ఇక ఆడు తాగుతా అయితే 5 నిమిషాలనే తాగుతాడండి ఇక. దాడింది. పోయినట్లేదే. ఫస్ట్ బాటిల్కు పోతాను, సెకండ్ బాటిల్కు పోతుంది. ఇట్లా గ్యాస్ వస్తలేదురా నాదే. రాజ్ కుమార్
చెప్పానే దాందమ్మా కక్కత్తాందా పొద్దున్న నుంచి ఆల్రెడీ తాగుతాను ఏంటి పొద్దున్న నుంచి. ఇప్పుడు మన సల్మాన్ పాల్గొని పోతున్నాడు ఛాలెంజ్ లో. 1 2 3 స్టార్ట్. ఎంతసేపు తాగిన సల్మాన్ గారికి ఇప్పుడే కళ్ళకు నీళ్ళు వస్తాయి ఒక్కదానికి. వీడు సగం కూడా తాగాలి ఇంకా. టెన్షన్ పడదు. ఇంకా 10 అన్నాం. 5 ఇచ్చిపోయాను. అయిపోయిందా నీ పని? అయిపోయిందా? తాగే వారికి తాగు. బయటకు వస్తుందంటే ఆగు. ఫుల్ టైం ఉన్నది ఇంకా. ఫుల్ టైం ఉన్నదమ్మా. 10 నిమిషాలు 8 నిమిషాలు పెట్టుకున్నాం మనం. ఇక అయ్యో శివుడా ఏమా స్టార్ట్ ఉన్నాయి ఇక నాకు. ఇంతటితో ఇక నా ఛాలెంజ్ నేను ఓడిపోయాను. మూడో పాటికి నేను ఇక డ్రాప్ అయిపోతున్నా. ఓకే, ఛాలెంజ్ లూజర్ వచ్చేసి సల్మాన్. బహుమతి అందుకో. సల్మాన్ బహుమతి అందుకున్నాడు. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఇప్పుడు మన సల్మాన్ ఈ ఛాలెంజ్ని ఓడిపోయాడు. ఈ సల్మాన్ ఇప్పుడు జోలో చిప్ తినబోతున్నాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత కారమైన జోలో చిప్. దీన్ని తిని మన సల్మాన్ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది ఒకటే చిప్ ఉంటుంది దీంట్లో, దాన్ని తినాలి. ఇప్పుడు మనం ఈ జోలో చిప్ని అన్బాక్సింగ్ చేసి ఓపెన్ చేద్దాం. ముందుగానే కారం అయితే సల్మాన్ కోసం స్వీట్ తీయడం జరిగింది. ఒకవేళ ఇది నిజంగానే కారం ఉంటుందా లేదంటే ఓవర్ యాక్షన్ చేస్తా యూట్యూబ్లో అనేది కూడా మనకి ఇప్పుడు ఈరోజు మనం చూద్దాం. ఇప్పుడు దీని బాక్స్ లోపల దీని ఇన్స్ట్రక్షన్స్ చూసుకుందాం. దీనిలో ఒకటే చిప్ రావడం జరిగింది, జోలో చిప్పు. ఇది పక్కకు పెట్టుకుంటే మనం దీని మీద ఐ వాంట్ టు ఎక్స్పెక్ట్ అని ఉంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని దీని మీద మెన్షన్ చేశారు. ఐ వాంట్ టు ఎక్స్పెక్ట్ అని. ముందుగా చూసుకుంటే ఇది తిన్న వెంటనే మైండ్ పనిచేయదట. తర్వాత నోట్ల నుంచి పొగలు వెళ్తాయని పెట్టిండు. తర్వాత కళ్ళు రెడ్గా అవుతాయని, తర్వాత బ్రెయిన్ పని చేయదని పెట్టిండు. తర్వాత డైరెక్ట్ రిప్ అని పెట్టిండు. జూలో చిప్ ని ఓపెన్ చేసి సల్మాన్ కి ఇద్దాం. కళ్ళకు పూసుకోకుండా దీన్ని ముట్టుకొని కళ్ళు మండుతాయి మరి. ఇదే దాంట్లో ఉండే జోలో చిప్. దీన్ని ముట్టుకున్న తర్వాత మనకు ముఖానికి పూసుకోవద్దు, ముఖం ఘోరంగా మండుతుంది. దీంట్లో కొద్దిగా మేము కూడా టేస్ట్ చేస్తాం. సల్మాన్కి ఒక ముక్కు ఇచ్చి ఫ్రెండ్స్ వాసన ఏంటంటే గుమ్మ అంట అండి. కోమా స్టేజ్ అయ్యేటట్టున్నది దీనికి సరిగా. ఈ జోలో చిప్ ఛాలెంజ్ని చేయబోతున్నాడు. అవన్నీ ఒకటేసారి తినాలమ్మా, చేతిలో పట్టుకో. అన్నీ ఒకటిసారి గ్యాప్ ఇవ్వద్దు. ఓకే, ఖతం. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. అవి కూడా ముక్కలు. ముక్కలన్నీ వేయాలమ్మా. తేడా కొడుతుంది మరే మిస్టేక్ అయితే. మనోడు మాత్రం మొత్తం తింటాడు. ఇంకున్నాయా అంటాడు. కానీ ఎందుకు రైతు కారం లేదా రా? కారం ఉన్నది బాగానే.
బాగానే ఉన్నావా? మైండ్ ఫుల్ లోపల తన్నుకుంటా నువ్వు నవ్వుతాను, కారం లేనట్టున్నది. నవ్వుతాను వాడు ఒకసారి నోట్లో పెట్టి చూద్దే కారానికి నోట్లో నీళ్ళు వేస్తాను డైరెక్ట్. కారం పెడతలేనట్టున్నది, అందుకనే సల్మాన్ గారు సైలెంట్గా తింటాడు. అది ఉన్నది కారం ఉన్నది. నేను కొంచెం ముక్క తిన్నా నాకేం మండుతుంది, వీనికి మండుతలేదా? ఇంతకుముందు తిన్నావు కారా నువ్వు? ఎట్లున్నది? వాము ఇగో రెద్దినరా. ఇంతకుముందు ఎంత ముక్క తిన్నావురా నువ్వు? కొద్దిగా అంత గింతే ఇగో ఈ స్వీట్ తిన్నా కూడా కారం పోతలేదు నోట్ల నుండి. ఈ స్వీట్ తిన్నా కూడా కారం పోతలేదు నోట్ల నుండి. నువ్వు తిన్నావు కారు ఇంతకుముందు ఎట్లున్నది రా? కారం బాగుంది బాబాయ్, గారిని ఘోరం కారం ఉన్నది అమ్మతుడు. నువ్వు స్వీట్ తిన్నా కూడా నాకు కారం అయిపోతుంది. నీళ్ళు తాగు రాదురా? నీళ్ళు అది ఇంకా మండుతుంది. అంతేరా? పది నిమిషాలు అయితే అదా ఇటు తిని ఏదో కొద్దిగా కారం ఉండే వచ్చాడు ఒకసారి నోట్లు వేసుకున్నాక తెలుస్తాను. దాంట్లో బొమ్మలు చూపించినాయి అన్ని అవి పిత్తాయి, అన్ని కనిపిస్తాను. ఈ స్టేజ్ వరకు వస్తాను నోట్లోకి వెళ్ళి మంటలు. ఈ స్టేజ్ వస్తుంది కావచ్చు కొంచెం తర్వాత వీడు మాత్రం వానికి తెచ్చిన స్వీట్లు ఓడిపోయినోనికి వీడు తింటాను. కారం ఇంకా కారం ఉన్నది, అందుకే థమ్స్ అప్ తాగుతాను. అరే కూరనే తీరా ఒక అది ఇంకా మండుతుంది అబ్బా. ఇప్పుడు నీకు అయినట్టే ఇంకా మండుతుంది థమ్స్ అప్. ఎట్లున్నదే? ఇప్పుడే కళ్ళకి వచ్చిందా? టమాటో తీసుకాయ ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది? రిప్పు ఈడికి వచ్చింది, ఇళ్ళకెళ్ళి గిల్ల పోతాను. ఇప్పుడు గిల్ల నుండి గిల్లకి, గిల్ల నుండి గిల్లకి. వీళ్ళు అంటే ఏదో జోగా అనుకొని ఒకటిసారి ఊడ్చుకొని తిన్నా మొత్తం. తిన్నాక అర్థమైంది స్వీట్ తిన్నా, థమ్స్ అప్ అయినా కూడా తగ్గుతలే కారం ఇంకా నాకు. ఇదైతే మెయిన్ ఇక ఇది ఈ మధ్య పొగలేదు రాలే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.